అని చెప్పండి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవా, సింహాసనాసీనుడివై పరమండల సైన్యమంతటిని కుడి ఎడమల ప్రక్కల కలిగి ఉన్న దేవా, నీలకాంతమైన సింహాసనంపై నరస్వరూపిగా ఆసీనుడవైన దేవా, హిమమంత ధవలముగా తెల్లని ఉనిని పోలిన తలను తల వెంట్రుకలను గల దేవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలుల దేవుడవైన దేవా, అపరంజి లాంటి శిరస్సు గల దేవా, మహా తేజస్తో ప్రకాశించుచున్న సూర్యుని లాంటి ముఖమును గల దేవా, అగ్నిజ్వాలల లాంటి నేత్రములు గల దేవా, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన దేవా, విస్తార జల ప్రవాహముల ధ్వని లాంటి స్వరము గల దేవా, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్న దేవా, రొమ్మున బంగారు దొట్టిని కట్టుకొని ఉన్న దేవా, కొలుమిలో పుటము వేయబడి మెరచిన అపరంజితో సమానమైన పాదములు గల దేవా, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి నివసించుచున్న దేవా, మహిమగల సింహాసన మధ్యముందున్న గొర్రెపిల్ల దేవా, నరుల కంటే అతి సుందరుడవైన రాజా, ధవలవర్ణుడా, రత్నవరుణ 10,000 మంది పురుషులలో అతి సుందరుడా, సుందరుడు అతి మనోహరుడవైన ప్రియుడా, ఇర్రివలె లేడి పిల్లవలె ఉన్న ప్రియుడా, అతికాంక్షణీయుడా, అతి మధురమైన నోరు గల దేవా, ఆకాశ మహాకాశముల పట్టజాలనంత గొప్ప దేవా, ఆదియందు భూమి ఆకాశములను సృజించిన దేవా, సృష్టించుటకే జలములపైన అల్లాడుచుండిన ఆత్మదేవా, మొదటి దినమందు వెలుగును సృష్టించిన దేవా, రెండవ దినమందు ఆకాశమును సృష్టించిన దేవా, మూడవ దినమున భూమిని, సముద్రములను, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, ఫలవృక్షములను సృష్టించిన దేవా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న సాక్ష్యం చెప్తున్నానండి. ఈ ప్రైజింగ్స్ అనేది నాకు అంతగా తెలిసేది కాదు ఇది వరకు. ఒకరోజు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక పాస్టర్ గారు వచ్చారు, మా పాస్టర్ గారు. ఈరోజు నుండి శ్రావణి స్తుతించడంలో ఎదగబోతుంది అని అన్నారు. ఏంటి, మార్నింగ్ లేచి ఏమొచ్చింది అసలు కళ, నాకేం అర్థం కాలేదు. బ్రదర్తో చెప్తున్నాను, శామ్యూల్ పట్ట గారి కళ్ళు వచ్చి ఈరోజు నుండి శ్రావణి స్తుతించడంలో ఎదగబోతుంది అని నాతో చెప్పి వెళ్ళారు. ఎవరైనా ఆత్మీయతలో ఎదగబోతుంది అంటారు, కానీ పాస్టర్ గారు ఏంటి ఇలా చెప్పారు అని సరేలే అని వదిలేశాను. తర్వాత అప్పటి వరకు మీ అందరికీ అందుకే స్తుతి అనేది మేము పరిచయం చేయలేదు. తర్వాత ఒకరోజు మా సెల్వి పుట్టినప్పుడు అమ్మకి హెల్త్ బాగోలేదు. అమ్మ ఎక్కడో చాలా దూరంలో ఉంటూ ఉండేది. ఇక్కడ నా దగ్గర చెల్లి ఉండేది నన్ను చూసుకోవడానికి. ఆ రోజు అమ్మకి హెల్త్ బాగోలేదు. అందరూ చుట్టుపక్కల వారు ఫోన్ చేసి అమ్మ అసలు చనిపోయేలాగా ఉంది అని చెప్పారు. ఆ రోజు ఫస్ట్ టైం నేను ఉదయాన్నే లేచాను. అంతకుముందు ఎప్పుడూ నేను ఉదయాన్నే లేవలేదు. ఫస్ట్ టైం 3:30కి లేచి కేవలం 1 అవర్ మొత్తం స్తుతించాను. నాకు కళ వచ్చింది జనవరిలో. ఇది చేసింది 10th మంత్లో. కేవలం 1 అవర్ కంప్లీట్గా స్తుతించి లాస్ట్లో 5 మినిట్స్ యేసయ్యా అమ్మకి మంచి హెల్త్ ఇచ్చినందుకు వందనాలు. అమ్మ మార్నింగ్ 10 o'clockకి ఫోన్ చేసినప్పుడు నేను చక్కగా ఈరోజు నిద్రపోయాను, నా కోసం ఏమైనా ప్రేయర్ చేశారా అన్న మాట రావాలి యేసయ్యా. ఇంతే ప్రేయర్ చేసి పడుకున్నాను. మార్నింగ్ లేచేసరికి అమ్మ అదే కాల్ చేసి నా కోసం ఏమైనా ప్రేయర్ చేశారా, ఈరోజు ఎంత ఆరోగ్యంగా ఉంది, ఎంత బాగుంది, నైట్ చాలా చక్కగా నిద్రపోయాను అన్నారు. అప్పుడు తెలిసింది స్తుతిలో ఉన్న శక్తి. అందుకే మీ అందరికీ పరిచయం చేయడం జరిగింది. దేవుడు మా జీవితంలో కార్యం చేశాకనే దాన్ని అనుభవించిన తర్వాతనే మీ అందరికీ పరిచయం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే నాకు సరిగ్గా వంటలు వచ్చి హల్లెలూయా. నాకు వంటలు వచ్చేవి కాదు, అమ్మ ఏమి నేర్పించలేదు. బ్రదర్తో వివాహం అయ్యాక కనీసం ఇడ్లీ వేయడం కూడా రాదు. ఇడ్లీ పిండిని ఎలా కలుపుతారో, అది ఎంత క్వాంటిటీ వేయాలో కూడా తెలీదు. ఎలాగైతేనే బ్రదర్ చెప్తే అది వేశాను. అందులో వాటర్ కొన్ని వేయడం వల్ల ఇడ్లీలన్నీ మాడిపోయాయి. పాపం అలాగే తిన్నారు, చాలా బాగున్నాయి అని తిన్నారు. తర్వాత నాకు తెలుస్తుంది ఇది కరెక్ట్ కాదు ప్రాసెస్ అని.
ఇంకా ఏది చేసినా, చపాతీ చేసినా మాడిపోయేది, దోశ వేసినా మాడిపోయేది, అన్నం వండినా, కర్రీ చేసినా అన్నీ మాడిపోయేది, సాల్ట్ ఎక్కువైపోయేది, కారం ఎక్కువైపోయి, ఎలా ఉండేదంటే ఎలా ఉన్నా తినేసేవాళ్ళు. ఇలా కాదు వంటలు అని చెప్పి ఎప్పుడైతే ఈ స్తుతి గురించి నాకు తెలిసిందో, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు కృతజ్ఞతలు, కారం వేయడం, యేసయ్యా స్తోత్రం కలపడం, ఇలా చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వంటలు. మొన్న రీసెంట్గా ఒక డిజర్ట్ చేశాను. మన బయట ఫ్రూట్ మిక్స్ దొరుకుతుంది కదా, అది చేశాను. కెమెరామ్యాన్ ఉన్నారు కదా, కెమెరామ్యాన్ అది తాగి చాలా బాగుంది, నాకు నేర్పించవా ఎలా చేసావో, నేను అది షాప్ పెట్టుకుంటాను, జ్యూస్ షాప్ పెట్టుకుంటాను, ఎంత చక్కగా చేసావు అని అన్నారు. ఇవన్నీ ఎలాగంటే ఈ స్తుతించడం ద్వారానే. ఇది సీక్రెట్. పాస్టర్స్ అందరూ కూడా, దైవజనులు ఎవరైనా స్తుతిస్తారు, ఉదయాన్నే లేస్తారు, డిసిప్లైన్డ్గా ఉంటారు, కానీ అవేవి చెప్పరు. వాక్యం చెప్తారు, వాక్యం చెప్తారు, వాక్యం చెప్తారు, కానీ మెయిన్ మనం ఎలా ఉండాలి, ఎలా లేవాలి, మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏమి చూడాలి, మనం కళ్ళు మూసుకుంటాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యా నాకు ఆ సమస్య, యేసయ్యా నాకు ఈ సమస్య, యేసయ్యా నన్ను వాళ్ళు అదన్నారు ఇదన్నారు, అలా చెప్తూ ఉంటాం. మన ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే సమస్యల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లేకపోతే అది పొయ్యి మీద ఏదో పెట్టొచ్చానుగా అది మాడిపోతుందేమో, లేకపోతే అన్న పిల్లలను స్కూల్కి ఇలాంటివన్నీ గుర్తొస్తుంటాయి. ప్రార్థించమంటే ఇలాంటివన్నీ కాదు గుర్తు రావాల్సింది. ఇది చిన్న సీక్రెట్. ఇది మీరు జస్ట్ చేంజ్ చేసుకున్నారనుకోండి, మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. మనం స్తుతించండి స్తుతించండి అని మేము చెప్తాము, కానీ మీరు స్తుతించే దాన్ని బట్టి మీ ప్రతిఫలం ఉంటుంది. మీరు స్తుతిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఆలోచించుకుంటూ మైండ్ ఆబ్సెంట్గా, బాడీ ప్రెజెంట్గా ఉంటుంది. సో స్తుతిస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే మైండ్ ఫోకస్డ్గా ఉండాలి దేవునిపైనే. సింహాసనాసీనుడైన దేవుని చూస్తూ మనం చేయాలి. దావీదు భక్తుడు అలా చేసేవాడు, అందుకే 66 యుద్ధాల్లో విజయం చూడగలిగాడు. ఆయన ఎన్ని యుద్ధాలు పోరాడాడో అన్నిట్లో విజయం చూడగలిగాడు. ఎందుకంటే ఇలా ఫోకస్డ్గా స్తుతించడం వల్లనే. ఒక మాట సెలవిస్తాడు, నా దేవుని నేను నా ముందు ప్రతిష్ఠించుకొని ఉన్నాను. అలా మనం ఎప్పుడైతే అలా చూస్తూ, ప్రేయర్ అయినా, ప్రైజ్ అయినా, సాంగ్స్ అయినా, ఏదైనా సరే అలా చూస్తూ చేయాలి. వేరే వాళ్ళే ఇంకా అలా కాకుండా ఫోకస్డ్గా చేసినట్లయితే గొప్ప రిజల్ట్స్ చూస్తామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. 3:30 అయింది, కరెక్ట్గా 4 అయింది. ఇప్పుడు అందరు లేస్తారు చాలామంది ఎక్కువ కదండి. సో మనందరికి అలవాటు అయింది. ఇది ఎప్పుడు వచ్చింది నాకు అలవాటు అంటే, చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 9th క్లాస్ వరకు. ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డులు ఉన్నాయా, పిల్లలకి ఇస్తున్నారా లేదా? లేవనుకుంటా కదా, గ్రేడ్లు. సో మేము చదువుకున్నప్పుడు ఏంటంటే ప్రోగ్రెస్ కార్డులు ఉండేటువంటివి అనమాట. ఎక్కడన్నా మేము ఫెయిల్ అయిపోతే అంటే 25కి 9 మార్క్స్ రావాలి, 8 మార్క్స్ వస్తే రెడ్ పెన్ తీసుకుని ఇలా సర్కిల్ చుట్టూ అనమాట, అంటే ఫెయిల్ అయిపోయాడని. అలాగే నా ప్రోగ్రెస్ కార్డులు అన్నీ సర్కిల్ ఉండే అనమాట, అంటే ఫెయిల్ అయిపోతుండేవాడిని. నాకేమీ అర్థమయ్యేది కాదు. సడన్గా 9th క్లాస్ 10th క్లాస్కి వెళ్ళేసరికి ఇట్లా కాదు పరిస్థితి, ఎలాగైనా పాస్ అవ్వాలి అని ఆలోచన వచ్చి 9th క్లాస్ ఎండింగ్ నుంచి చదవటం మొదలుపెట్టాను. ఎంత చదివినా గుర్తుండట్లేదు. ఎవరు చెప్పారు నాకు గుర్తులేదు, కానీ ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేచి చదివింది బాగా గుర్తుంటుందని చెప్పారు. సరే ట్రై చేస్తారని చెప్పి నేను 4-5 టైం చదవటం ప్రారంభించాను. రోజులో 2-3 గంటలు చదివింది 4 గంటలు చదువుతుంటే ఒక అరగంటలు వచ్చేస్తుంది. అరే ఇది చాలా బాగున్నది. అంతవరకు నాకు సర్కిల్స్ అన్నీ కాస్త తగ్గటం మొదలుపెట్టాయి, పాస్ అవటం మొదలుపెట్టాను. అరే ఇంకా బాగున్నదని చెప్పి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి 4 గంటలు చదవటం మొదలుపెట్టాను. అక్కడ నుంచి క్లాస్ లాస్ట్ ఉన్నవాడిని కొంచెం ముందుకు రావటం. నాకు తెలుగు సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్. 10th క్లాస్లోకి వెళ్ళాను. ఫస్ట్ యూనిట్ జరిగింది, 24.5 వచ్చాయి. హల్లెలూయా. అందరూ లేచి నుంచోబెట్టారు, క్లాప్స్ కొట్టారు. మళ్ళీ ఏదో చిన్న మిస్టేక్ ఉందని చెప్పి కరెక్షన్ చేస్తే 25కి 25 వచ్చాయి. హల్లెలూయా. ఆ రోజు నుంచి మళ్ళీ తెలుగు సబ్జెక్టు స్కూల్లో ఎవరికి ఇవ్వలేదు, ఇంక నేనే ఫస్ట్ అనమాట, స్కూల్ ఫస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే ఒక సబ్జెక్ట్ చదివితేనే ఇంత ఫస్ట్ వస్తున్నామంటే దేవునికి, మనకి దేవుని స్తుతితే ఇంకెలా ఉంటుంది అని చెప్పి 2000 సంవత్సరం నాకు 10th క్లాస్ అయింది. 2000 సంవత్సరం నుంచి ఈరోజు వరకు ఎప్పుడు కూడా నేను 4 తర్వాత లేచింది వేళ్ల మీద లెక్క పెట్టించాము. కొన్నిసార్లు ఏదైనా హెల్త్ ఇష్యూ, ఒకసారి ఫీవర్ వచ్చింది, లేవలేకపోయాను. లేవటం అంటే లైవ్లోకి రాలేదు, కానీ ఉన్నాను, శ్రావణి నడిపించారు.
ఈ విధంగా మేము ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ వచ్చామో, ఫస్ట్ గాంధీ గారి దగ్గరికి ఒక తల్లి గారు వచ్చి, నా కొడుకు బెల్లం తింటున్నాడయ్యా, కొంచెం చెప్తే నీలాంటి గొప్ప వ్యక్తి మానేస్తాడంటే, గాంధీ గారు ఏమంటాడంటే, కొంచెం ఒక 1 వీక్ తర్వాత తీసుకురమ్మ చెప్తాను అని చెప్పి 1 వీక్ పోయాక గాంధీ గారు అన్నాడు, బెల్లం తినకూడదు, బెల్లం తింటే ఎంత నష్టం జరుగుతుందో తెలుసా, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా అని చెప్పాడంట. ఆ తల్లిగారికి డౌట్ వచ్చి, అది ఆ రోజే చెప్పొచ్చు కదా, వారం రోజుల తర్వాత ఎందుకు చెప్తున్నానంటే, నాకు కూడా బెల్లం తీయాలి అలవాటు ఉన్నది, ముందు నేను జయించాలి కదా, ఈ వారం రోజులు నేను ప్రాక్టీస్ చేశాను, నేను జయించాను కాబట్టి అప్పుడు అడిగి చెప్పగలిగాను. హల్లెలూయా. అర్థమైందా? నేను ఇది ప్రాక్టీస్ ఎప్పటి నుంచో చేస్తున్నాను, నేను జయించాను, నేను సాధించాను కాబట్టి మీరు కూడా సాధించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా అనేటువంటి నిశ్చయత నాలోకి వచ్చాక అప్పుడు స్ప్రెడ్ చేయడం ప్రారంభించాను. మార్కు సువార్త 11:24 చూసినట్లయితే, మీరు నా నామమున ఏది అడిగినను మీరు ప్రార్థన చేసినప్పుడు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి. ఈ వచనం చదివాక నా జీవితం మారిపోయింది. అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడు అంటే, ప్రపంచంలో ఏ ప్రార్థన అయినా యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్. ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రార్థనకి వెళ్ళినా, ఏ సభలోకి వెళ్ళినా చిట్ట చివరి ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్. మరి ఇదేంటి మార్కు 11:24 ఉన్నది, మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి. మరి ఎవరు ఇంతవరకు అసలు నా పుట్టినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఎక్కడా వినలేదు, ఎవరు చెప్పట్లేదు, ఎవరు ఇలా ప్రార్థన చేయట్లేదు. ఏంటిది, బైబిల్లో ఉంది కదా, పోనీ కొత్తది కూడా కాదు, పోనీ యేసు ప్రభువే స్వయంగా భూలోక రాజ్యంలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి విషయం, మరి ఎందుకని ఇది చెప్పట్లేదు అని నేను అలా కాదు, నేను అలా చేయను, అందరిలాగా నేను ఎందుకు చేయాలి అని చెప్పి మార్చేసిన ఆ రోజు ప్రార్థన. నేను అడగను, మరి ఎందుకు కదా బైబిల్ అడుగుడు మీకు ఇవ్వబడును అని ఉన్నది కదా, అడగమని ఉంది కదా. చాలామంది వాదించారు మళ్ళీ నాతో, అడగండి. ఎలాగా? అక్కడ వాక్యం కరెక్ట్గా చదువుకుంటే మీరు ఎలా ఉంటుందంటే, మీరు నా నామన ఏది అడిగినా కూడా అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి. అడగండి, ఆగిపోతారు ఎందుకని అక్కడితోటి. ఒక ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన దేవుడు ఏంటి అన్నాడు. శుక్రవారం దాకా ప్రయాణం చేసినట్టుగా ఆధారం గురించి ఏం తెలుస్తుంది? శుక్రవారం దాకా చూస్తే యేసుక్రీస్తు ప్రభువు సిలువలో 3 మేకులతో ఉన్నాడు, కానీ ఆదివారం చూస్తే ఆయన పునరుత్థానుడై వచ్చాడు. ఆఫ్ నాలెడ్జ్ అంటారనమాట. అంటే శుక్రవారం జీవితం వల్ల అంతాను, శనివారం ఆదివారం ఉందన్న సంగతే మర్చిపోయారు. శుక్రవారం చూస్తే యేసు ప్రభువు సిలువ మీద ఉన్నాడు, ఆదివారం చూస్తే పునరుత్థానుడై మరణం మీద విజయం సాధించి వచ్చాడు. హల్లెలూయా. సిలువ మీద మేకులు తీసుకోవడం గొప్పతనం కాదు, సిలువ మీద మరణించి సమాధిలోనికి వెళ్ళి 3వ రోజు తిరిగి లేవడం అనేది గొప్పతనం. గొప్ప పనులు కొంతమంది యాక్సెప్ట్ చేయరు. స్పాట్ చూపించు నమ్మేస్తాను దేవుడిని. చూపితే నువ్వు నమ్మేదేంటి? నా జోబులో 1 కోటి రూపాయలు ఉన్నాయి తెలుసా మీకు? చూపించండి బ్రదర్, నమ్ముతాం. చూపితే మీరు నమ్మేదేంటి? ఎంత లాజిక్కో జనాలకి. తెలివి, చాలా తెలివి అనుకుంటారు. ఏసన్ గారు కూడా ఎదురయ్యారంటే ఇలాంటి తెలివైన కుర్రోళ్ళు. ఇలాంటి హోల్ నైట్ మీటింగు, ఆల్ నైట్ మీటింగ్ పాస్టర్ గారు ఏసన్ గారు చేసేసి వెళ్ళిపోతుంటే, అలా గేట్ దగ్గరికి వెళ్ళాక 3 కుర్రోళ్ళు వచ్చి ఆపారంట. ఏయ్ ఆగు, ఏంటి దేవుడు గొప్పోడా? అవును బాబు, గొప్పోడు కాబట్టి ఇంత నైట్ అంతా ప్రసంగం చేశాను నేను, ఆయన గొప్పోడు కాబట్టి ఈ రోజున బ్రతికాను నేను. ఏడు మరి దేవుడు ఉన్నాడు, చూపించు, ఉంటే చూపించు, ఇప్పుడే చూపించాలి, చూపించే మేము నమ్ముతాం. మరి దైవ సేవకుడు అంటే తక్కువడు కాదు కదా, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు. ఆలోచించినాడు ఆయన, ఏం సమాధానం చెప్పాలి వీళ్ళకి, ఎలా సమాధానం చెప్పాలంటే, అక్కడ ఉంటుంది కదా 14వ అధ్యాయం కీర్తనలో, 53వ అధ్యాయం 14వ అధ్యాయం సేమ్ ఉంటాయి రెండును. దేవుడు లేని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. మరి ఇది చెప్తాడు, ఒప్పుకుంటాడా? ఒరే నువ్వు బుద్ధిహీనుడు అంటాడు, ఒప్పుకుంటాడా? బుద్ధి ఎక్కడ ఉంటుంది? తలకాయలు ఉంటుంది. తలకాయలు ఏముంటుంది? బ్రెయిన్ ఉంటుంది. కాబట్టి నీకు బుద్ధి లేదంటాడు, ఒప్పుకోవడం. ఏసన్ గారు ఏమన్నారంట, ఒరే నీకు మెదడు లేదన్నారంట. ఏం మాట్లాడతావు, నాకు మెదడు ఉన్నది అన్నాడు. సరే ఉంటే చూపించు, మరి నేను నమ్ముతాను నీకు మెదడు ఉందని అన్నారంట ఏసన్ గారు. అర్థమైందా? అంటే నాకు ఉన్నది అంటాడు. మరి ఉంటే చూపించు, నువ్వు ఉందంటే నేను ఎలా ఒప్పుకుంటాను, చూస్తే నేను నమ్ముతాను అన్నాడంటే ఏసాన్ గారు. ఇప్పుడు ఆడు మెదడు చూపించాలంటే తలకాయ పగలు కొట్టాలి. తలకాయలు పగలు కొడితే ఆడు ఉండడు.
ఇంకా ఎలాగ వాదింతాడాడు, వాదించలేక సైలెంట్గా వెళ్ళిపోయారంట. ఈరోజు చాలామంది తర్కం వాదించటం. ఒక ఆయన ఫోన్ చేసి నాకు అంటాడు, ఏరా పాస్టర్ గారు పేపర్ మీద రాస్తే జరిగిపోతుందా? అవును బ్రదరు, నమ్ముటి నీ వల్ల మౌన సమస్తం సాధ్యం అన్నాడు కదా. ఇప్పుడు ఇంత బిల్డింగ్ ఉంది, ఇంతమంది వచ్చి కూర్చున్నారు, ఇన్ని కుర్చీలు, ఇది అంతా ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇది అంతా అడవిది. ఎవరో ఒక ఆయన వచ్చి పేపర్ మీద 4 గీతలు గీసి ఇది హాలు, ఇది ఈ స్టేజు అనేసాడు. తర్వాత వడ్రంగ మేస్త్రి, తాపి మేస్త్రీలు అందరూ వచ్చి దీని బిల్డింగ్ నిర్మించారు. ముందు రాసాకే కదా తర్వాత నిర్మించారు. అంటే ముందు బ్లూ ప్రింట్ వేసాకే కదా తర్వాత ఏదైనా కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి నేను కూడా అదే చెప్తున్నాను వాళ్ళకి, ఏదైతే రాసుకుంటారో అదే పొందుకుంటారు, ఏది రాసుకుంటే అది పొందుకుంటారా అన్నాడు. నాకు పక్కింటి ఆవిడంటే చాలా ఇష్టం, మరి రాసుకుంటే వస్తుందా అన్నాడు. ఓ ఖచ్చితంగా బ్రదర్, ఎందుకంటే మీరు బైబిల్ తెలిసి మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో తెలీదు. బైబిల్లో ఆజ్ఞలు ఏమున్నాయి? నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు. అంటే మీరు అవుట్ ఆఫ్ బైబిల్, మీ నాలెడ్జ్ అంత ఎలాగుందంటే లోకానుసారంగా ఉంది. సైతాన్ గాడికి సంబంధించిన ఆలోచన, ఆ పక్కింటోళ్ళు ఆలోచించేటువంటి ఆలోచన అంతా ఎవరిది? సైతాన్ గాడిది. మీరు ఒక్క ఆవిడ రాసుకుంటే 10 మందిని కూడా తీసుకొస్తాడు, రాసుకోండి. ఎందుకంటే మీరు నాశనం అవ్వాలి, నరకానికి పోవాలనే ఉద్దేశం కదా. సో మీ యొక్క ఆలోచన అంతా దేవునికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. కానీ అది దేవుడు కాదు, దెయ్యం చేస్తుంది. దెయ్యం కూడా చేస్తాడు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తాకి అని చెప్తే ఇంకేం చేస్తారు? ఈరోజున చాలామంది తెలివైనటువంటి వారు అనుకుంటా కొంతమంది ఫోన్ చేసి అంటారు, ఏంటి బ్రదర్ యాడ్లేంటి, ఇలా వీడియో నొక్కితే యాడ్, అలా చూస్తే యాడ్, మధ్యలో ప్రసంగం మధ్యలో యాడ్ వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది తెలుసా. పునః ఏమైనా మంచి యాడ్ల పిచ్చి పిచ్చి యాడ్లన్నీ వస్తున్నాయి. అర్థమవుతుందా? ఏం యాడ్లు అంటే దరిద్రం యాడ్లన్నీ వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ సీక్రెట్ వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎలాగంటారేమో, మీకు మీ ఫోన్లో వచ్చి యాడ్లు ఎలాంటి యాడ్ తెలుసా మీకు? మీరు గూగుల్లో రోజు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో ఆ గూగుల్కి తెలుసు అనమాట. ఓహో వీళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ రకమైన యాడ్స్ వీళ్ళకి ప్లే చేద్దాం. మీరు చూడండి ఖచ్చితంగా ఏ రకమైనటువంటి గూగుల్లో మీరు సెర్చ్ చేస్తున్నారో అదే యాడ్ మీకు ఇక్కడ ప్లే అవుతుంది. వాటికి సంబంధించినటువంటి యాడ్లు మాత్రమే మీ యొక్క ఫోన్లో ప్లే అవుతాయి అన్నమాట. మీరు రోజు అమెజాన్లో ఏదో చీరలు అవి చూసారనుకోండి, ఈ మధ్యలో ఏమవుతాయి అనుకుంటున్నారు? చీరలకు సంబంధించిన యాడ్లు వస్తుంటాయి అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఎటువంటి యాడ్లు వస్తున్నాయి మీరు బాధపడుతున్నారో. ఎందుకనంటే అది మీ సీక్రెట్ అనమాట. దాన్ని మీరు ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేస్తారు కాబట్టి ఆ సంబంధించినటువంటి యాడ్లు ఇక్కడికి వస్తాయి అనమాట. ఇది యూట్యూబ్ అనాలిసిస్ అనమాట, నేనేమి సొంతంగా చెప్పట్లేదు. ఓకేనా? సో ఇలాగ మనం ఏం చేస్తామంటే కొన్ని మాటల్లో తెలియకుండా మన యొక్క సీక్రెట్లే మనం ఓపెన్ చేసుకుంటుంటున్నాం. మనకి వినివాళ్ళు ఏమనుకుంటుంది, అమ్మో వీళ్ళంతా భక్తి పరులు, అనవసరంగా అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పి అనుకుంటారని చెప్పేసి ఈ యాడ్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే వాడు ఏం చేస్తాడు, యూట్యూబరు ఎవరికి రికమెండ్ చేయడం అనమాట. కాబట్టి దీంట్లో ఏదో డబ్బులు వచ్చేస్తాయి లేదా ఏదో జరిగిపోతుంది అని కాదు, కానీ ఇది నలుగురికి ఉపయోగపడాలంటే వాడు బిజినెస్ చేసుకోవాలన్నమాట దీని ద్వారాను. సో దానివల్ల ఇదంతా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో నేను ఎప్పుడైతే చదవటం మొదలు పెట్టానో నా జీవితం 0 నుంచి ఒక విధంగా చెప్పాలంటే హీరో అయిందనమాట. హల్లెలూయా. సో మీ జీవితంలో కూడా ఏదైనా సక్సెస్ అవ్వాలంటే, సాధించాలంటే మనం అప్పుడే చాలా ముందుకు వచ్చేసాం. ఇంకొక మనకి 15-20 మినిట్సే ఉంది, ముగింపులోకి వచ్చేసాం. సాధించాం. ఏం సాధించాం? ఆల్ నైట్ ప్రేయర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. ఇది డే మీటింగ్ లాగానే ఉంది నాకు ఈ లైటింగ్స్ ఇదంతా చూస్తేనే. అసలు నైట్ అన్నదే రాలేదు ఎక్కడ కూడా, కనీసం కళ్ళు మూతలు కూడా పడలేదు ఎక్కడ కూడా. హల్లెలూయా. సో నేను ఎప్పుడైతే ఆ ఎర్లీ మార్నింగ్ చదవటం ప్రారంభించి దేవుని సందులో ముందుకు వెళ్తూ వచ్చి ఉన్నానో చాలా చేంజెస్ వచ్చాయి. తర్వాత మా నాన్నగారికి ఒక అలవాటు ఉండేది, ప్రొద్దుటి లేచేవాడు ఆయన ఖచ్చితంగా 3-3:30 లేచిపోయేవాడు. మా నాన్నగారు కూడా మంచి డ్రింకరు. సారా కొట్టు మా ఇంట్లోనే ఉండేది. మంచినీళ్ళు తాగాలంటే వెతుక్కోవాల్సి వచ్చేది. నేను ఎక్కడ మంచినీళ్ళ ఎక్కడ సారా అంటే బయట సారా కాదు, నాటు సారా మా నాన్నగారు తయారు చేసేవాడు. నేను ఒకసారి మధ్యదారుల ఇదిలోకి 3 కుండలు ఉండి ఇలాగా. ఏంటి కుండలు అంటే కొండ మీద కుండ పెట్టి కింద నుంచి మంట పెట్టేవారు. ఇదంతా ఆవిరంతా మళ్ళీ ఇంకో కుండలో పడితే అదే సారా అంట. దాన్ని మళ్ళీ కరెక్ట్ వచ్చిందా లేదా అని చెప్పి దాన్ని అంత ఒక ఏమంటారు
ఒక బౌల్లో వేసి ఒక గిన్నెలో వేసి అగ్గిపల్లేసి అంటించేవాడు మాట. ఆ ఫ్లేమ్ బ్లూ ఫ్లేమ్ వస్తే కరెక్ట్గా వచ్చినట్టు అంట. ఎంత ట్రిక్స్ అనుకుంటున్నారు. ఇవన్నీ చేస్తుండేవారు మా నాన్నగారు, చూస్తుండేవాడిని. అటువంటి జీవితంలో నుంచి దేవుడు మరి ఎలా ప్రత్యేకించాడో తెలియదు, కానీ అనాది సంకల్పం చెప్పిన ఆయన ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఈ రోజున మా అన్నలందరికీ హ్యాబిట్ వచ్చేసింది తాగటం ఇదంతా కూడా. కానీ ఎలా కాపాడాడో దేవుడు తెలియదు, కానీ చాలా చక్కగా అందులోంచి దేవుడు తప్పించి ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మా నాన్నగారు కూడా మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, అన్నీ మానేశాడు, దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు, ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎటువంటి ప్రార్థన అంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. ఇది నాకు వచ్చిన అలవాటు అనుకుంటున్నారేమో, మా నాన్నగారికి ఉంది ఆల్రెడీ. 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తుంటే, మాది తడకలు అంటే ఎవరికైతే తెలుసా, తడికలు కొబ్బరి ఆకులతో అల్లుతారు కదా, ఆ ఇల్లు మాట మాది. సో మా అన్నుల గదిలోను, మా అన్నుల గదిలోను, మా వదినోళ్ళు, ఇలాగా ఒక 4 ఫ్యామిలీలు మేము అంతా ఉండేవాళ్ళం. పేరుకి గదులు, కానీ ఇంట్లో ఏముందో ఆ ఇంట్లో తెలుస్తుంది, ఆ ఇంట్లో ఏందో ఇంట్లో వినపడుతుంటుంది. ఈ మా నాన్నగారు పొద్దుటే లేచి ఏం చేసేవాడు అంటే, చిన్న చెక్క ఒకటి చేతిలో పెట్టుకునేవాడు. ఆయనకి మ్యూజిక్ అనమాట. అది చిన్న చెక్క పెట్టుకుని ఇలా కొడతా, ప్రార్థన చేస్తా, పాటలు పాడుతుండేవాడు మాట. హల్లెలూయా, స్తుతి మహిమ అని చెప్పి 3:30 అయ్యాన్ని. ఇంకా మా అన్నలకు కోపం వచ్చేది, ఫుల్గా తిడుతుండేవారు వాళ్ళు. ఎవరెంత తిట్టుకున్నా కానీ, ఏం చేసినా కానీ ఆయన చనిపోయేంత వరకు ఇప్పుడు ఆపలేదు. దేనికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి అది చూసినటువంటి దేవుడు ఈ రోజున మా నాన్నగారు ఆశయాన్ని చాలామంది నెరవేరుతారు కదా తల్లిదండ్రుల ఆశయాలు. అలాగా దేవుడు ఆశయాన్ని దేవుడు నాకు ఇచ్చి, మా నాన్నగారు ఒక్కడే ఇంట్లో కూర్చుని, ఆ తడకలాగా ఇంట్లో కూర్చుని చేసినటువంటి ఆరాధన, ఆ యొక్క ప్రార్థన ఈరోజు చిన్న చెక్క ముక్కుచిని చేశాడు మా నాన్నగారు. కానీ ఈరోజు నా ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్స్ తోటి చక్కటి ఆల్ నైట్ చేయడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున మా నాన్నగారు చేసింది మాకు తప్ప ఎవరికి తెలియలేదు. కానీ ఈరోజు మేము చేస్తున్నది ప్రపంచవ్యాప్తంగా మరి అనేక మంది ఈ లైవ్లో కొన్ని వేల మంది చూస్తూ, ఇంగ్లాండ్ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, అన్ని కంట్రీస్ నుంచి ఉన్నారు. మన తెలుగులో ఎక్కడైతే ఉన్నారో అక్కడ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కొంతమంది అర్థం కాకపోయినా చూస్తున్నారంట. హిందీ వాళ్ళు ఫోన్ చేసి హిందీలో మాట్లాడుతున్నారు, నాకు హిందీ రాదంటాను నేను. ఇలా చాలామంది వాళ్ళకి ఏదో అనిపిస్తుందంట చూస్తుంటేని, కానీ అర్థం అవ్వట్లేదంట, కానీ చూస్తూనే ఉన్నారు. అలాగా అది చాలా అద్భుతమైన విషయం, చాలా సంతోషం. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఈరోజు, ఏమనుకోవద్దు. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండదు కదా. ఒకరోజు పెళ్లి భోజనం తింటాం, ఒకరోజు వేరే భోజనాలు తింటుంటాం. కాబట్టి అలా లైఫ్ అనేటువంటిది డిఫరెంట్గా వెళ్తున్నప్పుడే జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. ఈ లేచి అనేటువంటి మాట నాకు కనిపించినప్పుడు నేను ఇంతకు ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో ఏదైనా సరే మనం సాధించాలంటే మొట్టమొదట చేయవలసిన పని ఏంటి తెలుసా? ఏం చేయాలండి? నిద్ర లేవాలి, అంతే కదా. ఫస్ట్ చేసే పని ఏంటంటే, మనిషి నిద్ర లేచాడు, లేవటంతో పని అంతా ప్రారంభించుకుంటాడు. అక్కడే ఫెయిల్ అయిపోతే ఇంకా ఏం సాధించగలుగుతాడు? అంటే నేను ఫెయిల్ అయిపోయిన మాట. పొద్దుటలే కొంచెం ఎర్లీగా పడుకునేసి పొద్దున్న చదువుకుందారనుకునేవాడిని, లేవలేకపోయేవాడిని, ఫెయిల్ అయిపోయేవాడిని, దెబ్బలు తినేవాడిని, ఎండల నుంచి పెట్టేవారు, గోడ కూర్చేసేవారు. అరే ఈ ఫెయిల్యూర్ అంటే ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అక్కడ నిద్ర లేవటం కాడ నేను ఫెయిల్ అయిపోయాను. అక్కడ ఫెయిల్ అవటం వల్ల మాస్టర్ చేతిలో దెబ్బలు, ఎండలో నిలబడతాం, వాళ్ళ చెత్తిట్లు, వీళ్ళ చెత్తిట్లు, ఇంపోజిషన్, అది ఇన్ని ఫెయిల్యూర్కి కారణం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నేను లేవలేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఎర్లీ మార్నింగ్ లేవనోడు దేన్ని సాధించలేడు, మంచాన్ని చేయించినోడు దేన్ని చేయించలేడు, నిద్రమత్తుని చేయించినోడు దేన్ని చేయించలేడు అని నాకు అర్థమైంది. నేను బయటకు చెప్తుండే అది విని చాలామంది ఇన్స్పైర్ అయిపోయారు. నిజమే, సేవకులేంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి, అందరూ కూడా నిజమే, మీరు అన్నది కరెక్టే. నిద్రమత్తుని చేయించకపోతే దేన్ని చేయించలే మనం, మంచాన్ని చేయించలేకపోతే దేన్ని చేయించలే మనం అని చెప్పి అక్కడి నుంచి ఏమైందంటే ఈ అగ్ని అంటుకోవటం మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అనంతపురం వెళ్ళినప్పుడు కూడా అనేక మంది ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో అక్కడి నుంచి కూడా జాయిన్ అయ్యారు. ఈ రోజున ఆల్రెడీ ఈ లైవ్లో కూడా చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి చాలామంది చూస్తున్నారు, చాలా ప్రదేశాల నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత నేను చేస్తానని చెప్పి చాలామంది స్టార్ట్ చేస్తారు, మేము కూడా చేస్తామని. ఎవరో చెప్తే, ఎవరినో చూసే చేస్తే అది ఎక్కువ కాలం జరగదు. దేవుడి కృప నీకు తోడై ఉంటేనే, ఒక పనిని అప్పగించేవాడు ఆయనే, దాన్ని చేసే సామర్థ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. యాక్చువల్గా కెమెరా పెట్టా మాకు ఎలా సెట్ చేయాలో తెలీదు, ఈ లైట్ ఎలా పెట్టాలో తెలీదు, ఇది ఏమీ తెలియదు అసలే. కానీ దేవుడు ఉన్నాడు మాతోటి.
ఇవన్నీ ఓన్గానే చేయాలి, ఎలాగనే చేయాలి, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ నడిపించాలని చెప్పి ఆశీర్వాదుడు ముందుకు వస్తే దేవుడు ఈరోజు అన్ని సమకూర్పునిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఇది చాలా వండర్ అండి. మీకు చిన్న విషయంగా కనిపించవచ్చు. మరి 118వ కీర్తన 24వ వచనం చదివినట్లయితే, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. సంతోషించమా? ఎస్, ఆల్రెడీ సంతోషించేస్తాం మనం. హల్లెలూయా. మార్కు 11:24 చదివిన తర్వాత యేసునామములో అడుగుతున్నాం కాదు, అడుగం. యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి, ఆమెన్. ఆ ప్రార్థనలోకి వచ్చేసాను నేను. గత 10 సంవత్సరాలుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. నిన్న ఈరోజు ఫ్రైడే కదా, మేము మండేనో ట్యూస్డేనో బైక్ మీద వెళ్తున్నాం, షాప్కి వెళ్తున్నాం అనమాట. నా కూతుర్లకి ఏదో కావాలి, వాళ్ళ అమ్మ చెప్పింది అన్నమాట, అవి కొనుక్కోవాలి మనం అని చెప్పి. నా పెద్ద కూతురు ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? థ్యాంక్ యూ జీసస్, నాకు అది ఇచ్చేసావు, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. అసలు నాకు ఏమనిపించిందంటే నా మాటలు నేనే వింటున్నానా, నన్ను నేనే చూసుకుంటున్నానా అన్నట్టు సేమ్ యాజ్ ఈజ్గా చేస్తుంది ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, నాకు అది ఏదో సంథింగ్ ఆవిడకి కావాల్సినవి కొన్ని ఉన్నాయి, లిస్ట్ మాట. థ్యాంక్ యూ జీసస్, అది ఇచ్చేసినందుకు వందనాలు, అది ఇచ్చేసినందుకు. ఇంకా వెళ్ళలేదు, షాప్కి వెళ్ళలేదు, రోడ్డు మీద ఉన్నాం. యాజ్ అ టీజ్గా అసలు నేను ఎలాగైతే పలుకుతానో, ఎవరో నేను బోధిస్తున్నటువంటి బోధ సేమ్ నాకే చెప్తుందనమాట. అంతా కూడా నాకు పలికేస్తుంది అనమాట యాజ్ ఇట్ ఈజ్గా. అసలు ఎంత నిజంగా నాకు వండర్ అనిపించింది అనమాట, అద్భుతం అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాలుడు నడవలసిన త్రోవను, బాలికలు లేరా? తెలుగు బైబిల్ ఏముంటుందంటే, కుమారులు యెహోవాను గురించి స్వాచ్యము, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం. అంటే కుమారులు అంటే స్వాచ్యము, ఆస్తి, కాబట్టి అక్కడే ఉంటారు. కుమార్తెలు గర్భఫలం కాబట్టి బహుమానం ఇంకొకరికి ఇచ్చేస్తాం. అది మన తెలుగు మీనింగ్. కానీ ఇంగ్లీష్లో చదివితే ఏముంటుందంటే, ఆడపిల్లలు మగపిల్లలు ఉండదు, ఏమని ఉంటుంది? చిల్డ్రన్. ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? చిల్డ్రన్ అంటే పిల్లలు అని ఉంటుంది. మన తెలుగులో కొద్దిగా అట్లా ట్రాన్స్లేట్ అయిపోయింది. చాలా మారిపోతుంటాయి తెలుగులోకి వచ్చేసరికి. కొన్ని విషయాలు మనకి అర్థం కానటువంటిగా ఉంటుంటాయి అనమాట. హల్లెలూయా. సరే, ఒక కన్ఫెషన్ చేసిన తర్వాత కొంచెం వాక్యం చెప్పి నేను ముగించేస్తాను. మరి చాలా దూరం వెళ్ళొచ్చిన వారు ఉన్నారు. నాకేంటి ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. మరి నాకు మీకు ఎలాగో తెలియదు, కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ ప్రేయర్ లాగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు ఉంటానంటే ఈ రోజంతా కూడా ఇక్కడే మనం ఉందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మా యేసయ్యా, చెప్పండి అందరూ కూడా. మా ఆయుస్సును పొడిగించి ఈ రోజును మాకు బహుమానముగా ఇచ్చావు. యేసయ్యా నీకు స్తోత్రం. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు. ఈరోజు మా ఎడల నీ ప్రేమ విస్తరించి ఉన్నది. ఈరోజు మా ఎడల నీ కనికరము విస్తరించి ఉన్నది. ఈరోజు మా ఎడల నీ వాత్సల్యము, నీ దయ, నీ కృప, నీ కటాక్షము, నీ మంచితనము, నీ సన్నిధి, నీ శక్తి, నీ మేలులు, నీ కార్యములు, నీ వింతలు, అద్భుతములు, నీ సూచక్రియలు, నీ మహత్కార్యములు, నీ నడిపింపు విస్తరించి ఉన్నది. ఈరోజు మా ఎడల నీ ఆదరణ, నీ సహాయము, నీ అభిషేకము విస్తరించి ఉన్నది. ఈరోజు మా ప్రార్థనకు జవాబులు, మా భక్తి, పరిశుద్ధత, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆస్తులు, బలము, నెమ్మది, సమాధానము, భద్రత, విశ్వాసము, నిరీక్షణ విస్తరించి ఉన్నది. ఈరోజు దేవుని పైన, మనుషులపైన మా ప్రేమ, ఘనత, గొప్పతనము, పలుకుబడి, మా సంతోషము విస్తరించి ఉన్నది. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిరోజు తప్పకుండా చేయవలసినటువంటి ప్రార్థన మనకు ఒకటి ఉన్నది.
మన మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎందుకంటే ప్రతి ఆశీర్వాదం దేవుడు ఇచ్చేశాడు. ఎఫెసీ 1:3 నేను చదివినప్పుడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడి ఉన్నది, అనుగ్రహించబడెను అని ఉంటుంది. కానీ మనం ప్రార్థన చేస్తాం, ఆశీర్వదించుదేవా, దీవించుదేవా, ఇయ్యిదేవా అంటాం. ఆల్రెడీ దేవుడు చేసేసాడు. యోహాను సువార్త 17:4 మీరు చదివినట్లయితే, సమయం లేదు నేను చదవట్లేదు. యోహాను సువార్త 17:4 ఏమని ఉంటుందంటే, తండ్రి భూమి మీద నాకు అప్పగించిన ప్రతి పనిని పరిపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, పరిపూర్ణంగా నెరవేర్చేశాడు. మరి మళ్ళీ పని చెప్తే ఎలాగా? మనం ఏమంటాం? చేయదేవా, ఈ దేవా, రాదేవా, ఇంకేమీ లేదు. అది ఇచ్చిది లేదు, చేసేది లేదు. ఆయన వచ్చేది లేదు. వచ్చాడంటే ఉద్యోగం ఇటకు రాడు, వచ్చాడంటే చేయటకు రాడు, వచ్చాడంటే నేను తీసుకెళ్తా వస్తాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రెండవ రాకడలో వచ్చేది నీకు ఉద్యోగం ఇవ్వటం కాదు, నీకు పెళ్లి చేయటం కాదు, నీకు కార్యాలు చేయటం కాదు, నీకు అద్భుతాలు చేయటం కాదు. ఆయన రెండవ రాకడలో వచ్చాడంటే నిన్ను తీసుకుని వెళ్తాడు నిత్యం ఆయనతో ఉండటానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన చేయవలసిన పని ఏమనుందా? మరి రోజు చేయదేవా చేయదేవా అంటారండి. చదువుకోండి ఒకసారి ఇంటికి వెళ్ళి. యోహాను సువార్త 17:4 యేసుక్రీస్తు ప్రభువు వారు చేయవలసిన పని పరిపూర్ణంగా చేసేసాడంట. చేయవలసింది ఏమీ కూడా లేదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు చేసిన ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం మనం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీకి రాసిన పత్రిక 1:17-19 మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి నిన్ను మేము స్పష్టముగా తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించుము. మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో నీ స్వాచ్ఛము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విశ్వంలో మా స్థానం ఎట్టిదో మేము గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగించుమని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకునిన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. లేవీకాండం 25:10 ప్రకారం మా జీవితంలో మేము మా తప్పుడు నిర్ణయాల వల్ల, మా పాపం వల్ల, మా అజ్ఞానం వల్ల, మా అమాయకత్వం వల్ల, మేము మా శత్రువుగాడైన సాతానుగాడు వల్ల, మోసపూరితమైన మనుషుల వలన మేము పోగొట్టుకున్న సమాధానాన్ని 7 అంతలుగా పొందుకొనిచున్నాను. నేను పోగొట్టుకున్న ఆనందాన్ని 7 అంతలుగా పొందుకొనిచున్నాను. మేము పోగొట్టుకున్నటువంటి దేవుని సన్నిధిని 7 అంతలుగా పొందుకొనిచున్నాను. నేను పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి సంపాదించుకుంటున్నాను. నేను పోగొట్టుకున్నటువంటి దేవుని నడిపింపును 7 అంతలుగా పొందుకొనిచున్నాను. మేము పోగొట్టుకున్న అభిషేకమును 7 అంతలుగా పొందుకొనిచున్నాము. మేము పోగొట్టుకున్న ధైర్యము 7 అంతలుగా పొందుకొనిచున్నాము. మేము పోగొట్టుకున్న ఆరోగ్యము, ఆస్తులు, బంగారము, గౌరవము, మనుషులను, ఖ్యాతిని తిరిగి 7 అంతలుగా పొందుకొనిచున్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరలోకంలో ఉన్నట్టు ఉంది నాకైతే ఇక్కడ. ఇప్పుడు మీకు ఎట్లా ఉన్నా తెలియదు కానీ ఇదే ఉంటుంది పరలోకంలోను. అంతా కూర్చుని ఉంటాం మంచిగాను. ఏసీ ఇక్కడ ఉంటాడో ఇదే పని. ఇంకా ఆకలి ఉండదు, దప్పుకుండదు, దాహం ఉండదు, వంట ఉండదు, ఇల్లు ఊడ్చుకోవటం ఉండదు, ఏముండదు. ఇంకా 24 hours ఇదే నడుస్తుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. రాజులు మొదటి గ్రంథం 19:8. రాజులు మొదటి గ్రంథం 19:8. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి
స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. అతడు ఎతడు ఎవరండి? ఎవరు? ఏలియా గారు. అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు లేచి ఉన్నారంతా కూడాను, భోజనం చేశారు, నైట్ అంతా భోజనం చేశారు. ఏంటి బ్రదర్ టీ నీళ్ళు ఇచ్చి భోజనం అంటారు? కొంతమందికి ఆ టీ కూడా సరిపోలేదు, భోజనం అంటారేంటి? అందుకనే ఆ భోజనం పెడితే మళ్ళీ ఆకలేస్తుంది మీకు, ఈ భోజనం పెడితే జీవితకాలం మీకు ఉపయోగపడుతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఆకలేస్తుందంటే మన్నా కురిపించాడంట. విచిత్రమైన విషయం ఏంటంటే మన్నా ఎలా ఉంటుందంటే కొత్తిమీర గింజలు, అంటే ధనియాల గింజలకి తొక్క తీసేస్తే తెల్లగా ఉంటాయి, అలా తెల్లగా ఉంటుంది అనమాట. దానికి ఉండే స్వభావం ఏంటంటే మంచు కురుస్తుంది కదా, దానికి కొంచెం ఎండ తగిలితే ఏమవుతుంది? కరిగిపోతుంది. అర్థమవుతుందా? ఆ మన్నాను వాళ్ళు తెచ్చుకోవాలంటే ఎప్పుడు వెళ్ళాలి? ఉదయమునే చీకటితోటే పెందల కాడే లేచి వెళ్ళాలి. సరే, కొంతమంది బద్దగస్తులు ఉండి ఏం చేశారు? లేటుకి వెళ్తే ఏమవుతుంది అని వెళ్ళారంట. కరిగిపోయింది అంత అక్కడ. వాడు ఎంత లాక్కున్నా తీసుకుని వచ్చేది కదంట. ఎంత చూసారా? ఆడికి తినాలంటే, తిండి దొరకాలంటే ఎప్పుడు వెళ్ళాలి? ఉదయమే. హల్లెలూయా. చాలా అద్భుతాలు ఉన్నాయి బైబిల్ అన్నీ ఉదయమే. ఎర్ర సముద్రం పాయలైంది కూడా ఉదయమే, ఎరుకో గోడలు కూలింది కూడా ఉదయమే, మోసేకు దేవుడు 2 పలకలు ఇచ్చింది కూడా ఉదయమే. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే పౌలు గారు ప్రసంగిస్తుంటే కుర్రోడు పడిపోతాడు కదా, నిద్ర వచ్చి, మళ్ళీ అని బతికితాడు కదా. ఎప్పుడు అనుకుంటున్నారు? ఉదయం. మిడ్ నైట్ దాకా బాగానే ఉంటారు అందరూ. 4వ జాములో పడిపోయాడు. అప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి తీసుకొచ్చి బ్రతికించింది ఎప్పుడు అనుకుంటున్నారు? ఉదయమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ చాలా కార్యాలన్నీ కూడా ఉదయమే జరిగాయి, ఎర్లీ మార్నింగ్ జరిగాయి అనమాట. ఇన్ని కార్యాలు జరిగాక, బ్రదర్ నా అప్పులు గోడలు ఎరుకో గోడలా ఉన్నాయి, ఓకే, మరి ఏం చేయాలి? కూలగొట్టాలి. దేవుడు కూలగొట్టాడు. అర్థమవుతుందా? దేవుడు కూలగొట్టాడు, నువ్వే కూలగొట్టుకోవాలి. ఎలాగా? 3:30కి లేచి కేకలేయాలన్నమాట. హల్లెలూయా. ఎర్లీ మార్నింగ్ ఉదయం లేచి కేకలేయాలి, అంతే గోడలు కూలిపోతాయి. కేకలు వేస్తే గోడలు కూలుతాయి. బ్రదర్ నా ఎదురు ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడ్డది, అన్ని అడ్డు వచ్చేస్తున్నాయి. నా వివాహానికి అడ్డు, నా వ్యాపారానికి అడ్డు, అన్ని అడ్లే. మరేం చేయాలి? 3:30కి లేగాలి. మోసే గారు అంట ప్రభా ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు తిట్టాడంట. ఏంటి మోసే ప్రార్థన చేస్తున్నాడండి? మరేం చేయాలి ప్రభా? సమస్య వస్తేనే. ప్రార్థన కాదు బాబు, ఏముంది నీ చేతులను? కర్ర, అధికారం ఉపయోగించు, ఆజ్ఞాపించు, మాట్లాడు. నువ్వు సమస్యతో మాట్లాడు. నా వైపు చూస్తావు ఎందుకు? నాకు ప్రార్థన చేస్తావు ఎందుకు? అధికారం ఇచ్చాను కదా నీకు. వెంటనే మోషే సముద్రం వైపు కర్ర చాపాడు, అధికారాన్ని ఉపయోగించాడు. కాబట్టి ప్రతిదానికి ప్రార్థన కదా, అధికారం ఉపయోగించాలి. యేసుక్రీస్తు ప్రభువు నైట్ అంతా ప్రార్థించాడు, పగలంతా అద్భుతాలు చేశాడు. బైబిల్ గ్రంథం మొత్తంలో యేసు ప్రభువు ఎవరికి చేతులేసి ప్రార్థన చేయలేదు. బైబిల్ గ్రంథం మొత్తంలో యేసు ప్రభువు ఎవరికి కూడా ప్రార్థన చేయలేదు. తెలుసా మీకు విషయం? వింటున్నారా? మరి అందరూ ప్రార్థన అని అడుగుతారండి. ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అంటారు. యేసుక్రీస్తు ప్రభువు ఎవ్వరికి కూడా ప్రార్థన చేయలేదు. ఏం చేశాడు? లేచి పరుపెత్తుకున్నాడు. చూసారా? పోనీ ఆయన గొడవ వదిలేసాడు. శిష్యులు ఏం చేస్తున్నారు? పేతురు యోహానులు లేచినాడు అంటే దిగ్గుని లేచి నడిచాడంట. చూసారా? మరి ఇంత అథారిటీ దేవుడు ఇచ్చాడు, ఇంత అధికారం దేవుడు మనకిచ్చాడు, ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుడు మనం స్తుతించడం మానేసేసేసి ఎవరు ప్రార్థన చేస్తారా? ఏ ప్రేట్ ఎవరికి ఫోన్ చేద్దామా? ఎవరు సహాయం తీసుకుందామా? ఎప్పుడు ఇదే మనస్తత్వంలో ఉన్నాం. నువ్వు నైట్ అంతా ప్రార్థన చేసుకో, దేవుని సందులో ప్రార్థన చేసుకో, కనిపెట్టుకో. వెలుగొచ్చాక అద్భుతాలు చేయాలి. చీకటిలో ప్రార్థించేవారు మాత్రమే వెలుగులో అద్భుతాలు చేస్తారు, చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఎప్పుడు అయిపోవాలి? చీకటితో అయిపోవాలి. సో ఈ లాజిక్ తెలిసాక ఏం చేసి ఉన్నట్టు, నేను చీకటితో చదివేసుకునేవాడిని 6 గంటల లోపల. పగల చదివేవాడిని కాదు, పుస్తకం పట్టుకునేవాడిని కాదు. అందరూ అనుకుంటే చదువుకోవట్లేదు అనుకునేవారు అన్నమాట. మార్కులు చూస్తే బాగా వచ్చేసి అసలు ఏం జరుగుతుంది, ఎలాగ జరుగుతుంది అంతను
అది సీక్రెట్ అనమాట. సో ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే అందరు ఎదురుకుంటా అందరు అలా కాదు. దేవుడు చెప్తాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని అక్కడ చెయ్యి, రహస్యమని చూస్తుంటే నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రేయర్. చీకటితోటే ప్రార్థించడం అలవాటు చేసుకోండి. 4 జాముల గురించి కూడా మెసేజ్ చెప్పాను, వినండి. 4వ జాములో దేవుడు చేసిన అద్భుతాలు కూడా చెప్పాను, అది కూడా వినండి. అప్పుడు ఖచ్చితంగా మీరు 3 to 6 అనేటువంటిది వెరీ 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 పవర్ఫుల్ టైం అనమాట. నీ జీవితంలో బ్రేక్ త్రూ రావాలంటే, ఫైనాన్షియల్ విషయాల్లో బ్రేక్ త్రూ రావాలంటే, నీ జీవితంలో ఏది సాధించాలి, దాని మీద విజయం కావాలన్నా కూడా మొట్టమొదట కనీసం 4 గంటలు కానీ లేవడం అలవాటు చేసుకోండి. 6 గంటల లోపలనే ప్రేయర్ అయిపోవాలి. అర్థమవుతుందా? 6 గంటల లోపలనే ప్రేయర్ అయిపోవాలి. అలా సెట్ చేసుకోండి. బ్రదర్, నాకున్న ప్రొఫెషన్ మీకు తెలియదు, నాకున్న జాబ్ మీకు తెలియదు, నైట్ 1 గంట అవుతుంది, 12 అవుతుంది, పడుకోకండి. ఇంకొక 2-3 గంటలు ఉండిపోండి. 3 దాకా 4 దాకా ఉండి ప్రార్థించినప్పుడు పడుకోండి. 10 గంటలకు లేకండి, 1 గంటకు లేకండి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏదో సిస్టర్ ఒక సాక్షి చెప్పింది ఇందాక, కర్నూలు నుంచి వచ్చారంట. ఏమంటుందామే? డ్యూటీ చేసుకుని వచ్చింది, కరెక్ట్ ప్రేయర్ టైంకి వచ్చింది. మళ్ళీ రేపు డ్యూటీ ఉంటుంది, ఇప్పుడు 2 గంటలకి. అరే నైట్ అంతా ప్రేయర్లో ఉన్నాను, మరి రేపు డ్యూటీ రానంటే కుదురుతుందా? వెళ్ళాలి. కానీ ఏం చేస్తుంది? దాని పని దాందే, దీని పని దీందే. ఇది చేశానని చెప్పి అది మానేయట్లేదు, అది ఉందని చెప్పి ఇది మానేయట్లేదు. చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అలాగే ఎందుకు సెట్ చేసుకోవట్లేదు మీరు? నా జాబ్ ఇది, నా ప్రొఫెషన్ ఇది అని చెప్పి ఏం చేస్తున్నాం? కారణాలు చెప్పి దాన్ని ఇక్కడ చూడండి, చూసినట్లయితే అతడు లేచి భోజనం చేసి, దేవునికి స్తోత్రం, ఈరోజు మీరంతా వాక్యాహారం భుజించారు, అనేక మెలకులు నేర్చుకున్నారు, అనేకమైనటువంటి వాక్యాల ద్వారా హెచ్చరించబడ్డారు. కాబట్టి మీరు లేచి దేవుని వాక్యం విని, దేవుని వాక్యం తిని, దేవుని సందులో బలపడి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తారనమాట. హల్లెలూయా. 40 రోజుల ప్రయాణం. మీ జీవిత కాలంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఏ సమస్య వచ్చినా బలము కలిగి ప్రయాణం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనబడినటువంటి హోరేబునకు, దేవుని పర్వతం, దేవుని సన్నిధికి, దేవుని పర్వతం అంటే దేవుని సన్నిధి అంటే ఏముంటుంది? అక్కడ విడుదల ఉంటుంది, అద్భుతం ఉంటుంది, స్వస్థత ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు ఆశీర్వాదాల వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి దేవుడు ఇచ్చాడు, ఇవ్వటం కాదు, దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. దాన్ని స్వతంత్రించుకోవడానికి మీరు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నారన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఎవరు కూడా ఆశీర్వదించుదేవా అని ప్రార్థన చేయొద్దు, లేకపోతే సహాయం చేయదేవా అని ప్రార్థన చేయవసరం లేదు. దేవుడు ఆల్రెడీ అన్ని చేసి పెట్టాడు, దాన్ని స్వతంత్రించుకోవాలన్నమాట, తీసుకోవాలన్నమాట. మన అమ్మ మనకంతా ఫుడ్ రెడీ చేసి పెట్టింది, బిర్యానీ, చికెను, ఆనియన్ మొత్తం అన్ని అక్కడ పెట్టేసింది. మనం ఏం చేయాలి? ఇప్పుడు తినాలంతే. మళ్ళీ అమ్మ నాకు పెట్టు, అమ్మ చెయ్యి అంటే అర్థం ఉన్నది దానికి. అదే చేస్తాం మన ప్రార్థన అంతా కూడా. అన్ని దేవుడు ఆల్రెడీ నీకు సెట్ చేసి పెట్టాడు. నువ్వు దాన్ని ఏం చేయాలి? స్వస్థత ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఇచ్చేస్తే స్వస్థపరిచేదేవా, స్వస్థపరిచేదేవా, స్వస్థపరిచి అని ప్రార్థన చేస్తున్నాం మనం. ఇంకా 2000 సంవత్సరాల క్రితమే ఆయన దెబ్బలు తినేశాడు, ఆయన పొందిన గాయం నీకు స్వస్థత వచ్చి ఉన్నది. బైబిల్లో కూడా అదే రాస్తున్నది, 1 Peter 2:24. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందేశారు. హల్లెలూయా. పొందేశారా? నమ్ముతున్నారా? మరి ఇంకెందుకు సిక్నెస్? నువ్వు నమ్మట్లేదు కాబట్టి స్వతంత్రించుకోవాలి. స్వస్థత మన స్వాస్థ్యం. హల్లెలూయా. స్వస్థత మన స్వాస్థ్యం. దేవుడు మరి ఇక్కడ ఇదే చెప్తున్నాడు, దేవుని పర్వతం, దేవుని సందులకు మీరంతా కూడా ప్రయాణం చేయాలి. ఈ యొక్క ప్రతి లేచి అనే దాన్ని నేను ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా కొన్ని రోజులు చెప్తాను, తర్వాత వేరే విషయం చెప్తాను. కాబట్టి ప్రతి మాట చాలా విలువైనటువంటిది, చాలా జీవితాలు మార్చేటువంటి మాటలు. చాలా శ్రద్ధగా వినండి. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. మనం ఫైనల్ దానికి వచ్చేసాం. ఇంకా మరి సమయంలో బ్రదరు ఇస్సాక్ గారు మనకి మ్యూజిక్ ఫస్ట్ మీటింగ్ మనకు ఫ్రీగానే చేశారు. రండి బ్రదర్ ఒకసారి. ఇస్సాక్ గారు ఫస్ట్ మీటింగ్కి మొత్తం మనకు ఫ్రీగా చేశారు. కనీసం ఆటో ఖర్చు ఇచ్చుకోలేదు. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు, మరి అయినా కూడా పని కట్టుకుని వచ్చి మనకు ఫ్రీగా చేసి వెళ్ళారు. ఇప్పుడు ఈ నైట్ అంతా మనతో ఉండి ఈ మొత్తం సెట్టింగ్ అంతా ఆయనే పెట్టారు. ఈ కొన్నప్పుడు అన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నారు. మరి దేవుడు ఎలా నడిపించాడు అనేటువంటి విషయాన్ని బ్రదర్ ద్వారా విన్న తర్వాత మనం ఎండింగ్ ప్రేయరు, శక్తివంతమైన ప్రార్థనలో అడుగు పెట్టబోతున్నాం. రండి బ్రదర్. ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన అందరికీ వందనాలు. ముఖ్యంగా పాస్టర్ గారికి వందనాలు. యాక్చువల్లీ అసలు సాక్ష్యం నెక్స్ట్ మీటింగ్లో చెప్దాం అనుకున్నాను, కానీ ఆల్ ఆఫ్ ఎన్ సైడ్ అని నన్ను పిలిచారు.
యాక్చువల్ నేను పాస్టర్ గారు అసలు నాకు తెలియదు. ఫస్ట్ యాక్చువల్ నా వైఫ్ తనకున్న సమస్య ద్వారా కొంతమంది తన ఆదరణ కోసం, తన స్వస్థత కోసం ఇట్లా వెతుకుతుందన్నమాట. యూట్యూబ్లో ఎవరు సెర్చ్ చేస్తుంటే సడన్గా పాస్టర్ గారి ఛానల్ చూసింది. చూసి మీలాగా మీ అందరూ కూడా అలాగే కదా అట్రాక్ట్ అయ్యారు. అలాగే తనను కూడా ఏదో టచ్ చేసి పాస్టర్ గారి పర్సనల్ నెంబర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా నేను పరిచయం అవడం జరిగింది. ఇది నిజంగా ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఇది యాక్చువల్లీ లాస్ట్ మీటింగ్కి నేను మా ఊరు వెకేషన్కి వెళ్ళాం, హాలిడేస్కి పిల్లల్ని తీసుకొని. కానీ అసలు వచ్చే పరిస్థితి కాదు. కానీ పాస్టర్ గారికి నేను వాగ్దానం చేశానంటే ఫస్ట్ మీటింగ్ నేను తప్పకుండా నేను ఉంటానండి, నేను చేస్తానని చెప్పిన దాన్ని బట్టి ఆ మాట కోసం నేను ఊరి నుంచి ఆ మీటింగ్కి రావడం జరిగింది. ఒకవేళ అది మిస్ అయినట్లయితే ఈ పాస్టర్ గారితో ఈ సహవాసం అసలు కొనసాగేది కాదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఇది కేవలం దేవుని యొక్క ఏర్పాటని. సో ఇంత మంచి దైవజనులతో మరి ఇలాగా పరిచయం ఏర్పరచడం ఇది కేవలం దేవుని యొక్క మహాకృప. మరి ఎంతమంది, ఎన్ని వేల మంది ఈ దైవజనుల ద్వారా మరి ఎంతగానో బలపడుతున్నారు. అది చూసినప్పుడు నేను ఒక ఆలోచన వచ్చింది నాకు, తప్పకుండా ఇది యొక్క ఇంకా అంటే చాలా కాలం కాదు, ఇంకా దేవుని రాకడ వరకు ఈ దైవజనులతో నేను కొనసాగాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ విధంగా ఈ యొక్క లాస్ట్ టైం నేను ఫస్ట్ రాగానే చాలా డిసప్పాయింట్ అయిపోయా ఆ సౌండ్ చూసి. పాపం వారికి కూడా తెలియదు, ఫస్ట్ మీటింగ్ కదా, అతని సౌండ్ అస్సలు బాగాలేదు. మీరు అందరూ వచ్చారు కదండి లాస్ట్ టైం, సౌండ్ బాగుందా లాస్ట్ టైం? చాలామందికి సరిగా వినపడలేదు. లాస్ట్ మీటింగ్ చాలామంది వచ్చారు, ఆల్మోస్ట్ ఒక 400 నుంచి 500 మంది వరకు ఉంటారేమో. కానీ చాలా బాధపడ్డాను. కానీ నాకు తెలియదు అసలు ఈ సామానం ఇవి ఎక్విప్మెంట్ కొంటారని నేను అసలు ఊహించలేదు. కానీ దేవుని మీద ఆధారపడి దైవజనులు కాబట్టి అసలు ఎవరిని కూడా ఒక డొనేషన్ అడగడం కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు ఏదన్నా ఉంటే ప్రతి సంఘంలో అదే తప్పని నేను అనను, కానీ నిజంగా అంటే దేవుడే వాళ్ళని ప్రేరేపించాలనేది ఆయన ధ్యేయం. ఆ విధంగా ఈ యొక్క ఎక్విప్మెంట్ కొనడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆ ఎక్విప్మెంట్ కొనడానికి సాధనంగా నన్ను వాడుకున్నందుకు దేవునికి నేను వేలాది కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి దైవజనులకి, పాస్టర్ గారికి నా నిండు వందనాలు. ఇంకా ఈ విధంగా ఇంకా అనేకమైన ఇంకా ఈ సభల్లో, కోటల్లో ఈ యొక్క విధంగా నేను కూడా వారితో పాటు నేను కలిసి పనిచేయడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, మరొకసారి నా దైవజనులకి నా నిండు వందనాలు చెల్లించుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. లాస్ట్ క్లోజింగ్ ప్రేయర్ మరి. సో నేను 5 అన్నాను కాబట్టి ఖచ్చితంగా 5కి ముగించేస్తాను. సో చివరి ప్రార్థన ఇది, మీ జీవితాలని తారుమారు చేసేటువంటి ప్రార్థన. మరి ఇంతవరకు ఎట్లాగా చేశారో ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తెల్లవారిపోయినప్పుడు ఏం చేశారంటే, యాకోబు నువ్వు నా ఆశీర్వదింతే కానీ తెల్లవారిపోతుంది, లేను నీకు ఏమైనా అనవసరం, నాది నాకు కావాలి. ఆ టైంకి వచ్చేసాం. మోకరించగలిగిన వాళ్ళు మాత్రమే మోకరించండి, ఫోర్స్ ఏమి లేదు ఇందులోను. ఖచ్చితంగా మోకరించినట్లయితే మరి మనం తగ్గించుకున్నట్టు. ఇప్పుడు నేను ఇంత మనిషిని ఇలా మోకరించాను అనుకోండి, ఏమైపోయాను? చిన్న అయిపోయాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోకరించండి అందరూ కూడా.
మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. రెండు చేతుల పైకెత్తండి అందరూ కూడా. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తివంతమైనటువంటి ప్రార్థనా సమయం ఇది. మీ జీవితంలో అద్భుతాలు జరిగేటువంటి సమయం, ఆశ్చర్యమైన కార్యాలు జరిగేటువంటి సమయం. మీరు దేని కొరకైతే ఎదురు చూశారో అది పొందుకునేటువంటి సమయం. మీరు దేని కొరకైతే ఆరాటపడుచున్నారో అది పొందుకునేటువంటి సమయం. ఇంతవరకు ఏదైతే పోరాటం చేస్తారో ఆ పోరాటంలో విజయం పొందుకునేటువంటి సమయం. ఇంతవరకు మీరు ఏ విషయంలోనైతే బాధపడ్డారో ఆ విషయంలో సంతోషించేటువంటి సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. విడుదల పొందుకునేటువంటి సమయం, మీ జీవితంలో అద్భుతాన్ని పొందుకునేటువంటి సమయం, వెంటనే దేవుని కార్యాలు చూసేటువంటి సమయం, మీ జీవితంలో జరగనటువంటి ప్రతి కార్యం ఇప్పుడే విడుదల చూసుకునేటువంటి సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. యేసయ్యా, నీ బిడ్డలు ఎంతో దూరం నుంచి ఎంతో భారంతో ఎంతో ప్రయాసంతో ఈ యొక్క కార్యక్రమం చూస్తూ పాలు పంచుకుంటూ ఇక్కడికి వచ్చినారు తండ్రి. యేసుక్రీస్తు నామములో వారి హృదయవాంఛలన్నింటినీ విడిపించినందుకు వందనాలు చేస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, 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 వందనాలు. ప్రతి హృదయవాంఛలను నెరవేర్చినందుకు వందనాలు చేస్తున్నాను తండ్రి. ప్రతి బంధకాల నుంచి విడిపించినందుకు వందనాలు చేస్తున్నాను తండ్రి. ప్రతి అప్పు నుంచి విడిపించినందుకు వందనాలు చేస్తున్నాను తండ్రి. ప్రతి రోగం నుంచి విడిపించినందుకు వందనాలు చేస్తున్నాను తండ్రి. ప్రతి సమస్య నుంచి విడిపించినందుకు వందనాలు చేస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. అద్భుతాలు చేసేటువంటి వాడు నీకే వందనాలు. ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు నీకే వందనాలు. సమస్తము సమకూర్చేటువంటి వాడు నీకే వందనాలు, 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 వందనాలు. యేసయ్యా, ఈ రోజున ప్రభా ఎవరైతే మైగ్రేన్ హెడేక్తో బాధపడుతున్నారు, ఎవరైతే బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు తండ్రి, ఎవరైతే కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు తండ్రి, ఎవరు షుగర్ బీపీలతో బాధపడుతున్నారు, యేసు క్రీస్తు నామమును బట్టి నా ప్రభా నీవు పొందిన గాయాల ద్వారా వారికి స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనాలు చేస్తున్నాను. స్వస్థత ఇచ్చినందుకు వందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగోనా ప్రభా ఎవరైతే ప్రభా గర్భఫలాలు లేకన ప్రభా ఎంతో కాలంగా మన ప్రభా ఆ యొక్క గుడ్రాలతనం అనే సమస్యను అనుభవిస్తూ ఎంతో ఎదురు చూస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. యేసు నామములో ఇప్పుడే విడుదల ఇచ్చినందుకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల ఇచ్చినందుకు వందనాలు తండ్రి. యేసు నామములో ప్రతి గర్భం తెరవబడిన కాక తండ్రి. యేసు నామములో ప్రతి గర్భం తెరవబడిన కాక తండ్రి. ప్రతి గర్భం తెరిచినందుకు నీకు వందనాలు తెలుస్తుంది తండ్రి. ప్రతి గర్భం తెరిచినందుకు వందనాలు తెలుస్తుంది తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అనేక మంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న తండ్రి, మంచి జీవిత భాగస్వాముల కొరకు ఎదురు చూస్తున్న తండ్రి, వారి జీవిత భాగస్వామి వారి దగ్గర తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ నెలలోనే వారి వివాహ జీవితంలో గొప్ప మలుపు తిప్పినందుకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రతి వారి వివాహాలు జరిగిన కాక ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. యేసు నామములో ప్రతి వివాహం జరిగిన కాక ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ప్రతి ఆటంకం తొలగిన కాక ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు వేసే ప్రతి ఆటంకం తొలగించబడిన కాక తండ్రి. ప్రతి ఆటంకం తొలగించబడిన కాక తండ్రి. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రతి బంధకాల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రతి అంధకార శక్తి లైవ్ అయిపోతుంది తండ్రి. ప్రతి అంధకార శక్తి లైవ్ అయిపోతుంది తండ్రి. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఇప్పుడే యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, 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 వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. యేసుక్రీస్తు నామములో ఈ అభిషేకం విడుదల కాక తండ్రి. అద్భుతాలు జరుగును కాక తండ్రి. స్వస్థతలు కలుగును కాక తండ్రి. ప్రతి క్యాన్సర్ రోగం నుంచి విడుదల కలిగి కాక, ప్రతి గడ్డలు కరిగిపోను కాక, ప్రతి ఫైబ్రాయిడ్స్ కరిగిపోను కాక తండ్రి. అరికాలు మొదలుగా నడినంత వరకు సంపూర్ణ స్వస్థత విడుదల. ఈ అభిషేకం విడుదల కాక, ఈ సన్నిధి విడుదల కాక, ఈ నామం మహిమపరచబడును కాక తండ్రి. యేసుక్రీస్తు నామములో ఎర్ర సముద్రం పాయినటువంటి సమయం తండ్రి. ఏరుకో గోడలు కూలిపడినటువంటి సమయం తండ్రి. అద్భుతాలు చేసినటువంటి సమయం తండ్రి. ఇదే సమయంలో అద్భుతాలు జరుగును కాక, ఆశ్చర్యకార్యాలు జరుగును కాక. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రకటిస్తున్నాను తండ్రి. నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ప్రకటిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్. భార్యాభర్తల మధ్య సమాధానం ఇచ్చినందుకు వందనాలు. సమాధానం ఇచ్చినందుకు వందనాలు. ఐక్యత ఇచ్చినందుకు వందనాలు. ప్రేమనిచ్చినందుకు వందనాలు. కుటుంబాలు కడుతున్నందుకు వందనాలు. ప్రతి అంధకార శక్తి లైవ్ చేసినందుకు వందనాలు తండ్రి. ప్రతి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ విడిపించినందుకు వందనాలు తండ్రి. ప్రతి వ్యభిచారపు ఆలోచన విడిపించినందుకు వందనాలు తండ్రి. ప్రతి అంధకారమైనటువంటి ఆలోచన విడిపించినందుకు వందనాలు తండ్రి. ప్రతి అప్పు నుంచి విడిపించినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యవనస్తులు పట్టుకున్నందుకు వందనాలు తండ్రి. యవనస్తులు పట్టుకున్నందుకు వందనాలు తండ్రి. నీ ఆత్మ చేత నింపునందుకు వందనాలు తండ్రి. నీ శక్తి చేత నింపునందుకు వందనాలు తండ్రి. రక్షణ ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మారు మనసు ఇచ్చినందుకు తండ్రి. నీ సన్నిధిగా అందరిని ప్రతి వారి మీద ప్రకాశింపజేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు యేసయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి కట్లు తెంచి వేయబడింది కాక, ప్రతి బంధకాలు విడుదల
థ్యాంక్ యూ లార్డ్. నీ సన్నిధి అనుభవించవలసిన తండ్రి, ప్రతి వారు నీ సన్నిధి నింపబడవలసిందే. ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఇక్కడ ఎక్కడెక్కడున్నా సరే ఈరోజు నీ సన్నిధి అనుభవించదు కాక తండ్రి, నీ సన్నిధి అనుభవించదు కాక తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు వందనాలు. వారి వ్యాపారం దీవించబడదు కాక, వారి వ్యాపారం దీవించబడను గాక, వారి చేతి పనులు దీవించబడను గాక, వారికి కలిగిన సమస్యలు దీవించబడను గాక, వారి ఇంటిలో దీవించబడదు గాక, పొలంలో దీవించబడదు గాక, వారి ఉద్యోగంలో దీవించబడదు గాక, వారి చేతి రుచులు దీవించబడను గాక, వారి పొలంలో దీవించబడదు గాక, వారి బిడ్డలు దీవించబడదు గాక, వారు చేస్తున్న పరిచర్యలు దీవించబడను గాక, వారు వెళ్తున్న సంఘములు దీవించబడను గాక, ఆశీర్వదించబడను గాక, ఆశీర్వాదం స్వతంత్రించుకుందరు గాక, వారికి ఉన్నటువంటి బిడ్డలు దీవించబడదు గాక, వారు చదువులో దీవించబడదు గాక, వారి ఉద్యోగాల్లో దీవించబడదు గాక, వారు కలుగున్న సమస్యలు దీవించబడదు గాక, వారి చుట్టుపక్కల వారు దీవించబడదు గాక, వారి బంధువులు దీవించబడదు గాక, వారి ప్రయాణాల్లో దీవించబడదు గాక, వారి కలిగిన వాహనాల్లో దీవించబడదు గాక, వారి కలిగిన సమస్యలు దీవించబడదు గాక. ఆమేన్ ఆమేన్. 1 minute నాన్ స్టాప్ లో థ్యాంక్ యూ చెప్తాం మనం అందరూ కూడాను. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఏదైతే సమస్య అది పరిష్కారం అయిపోయినట్లుగా థ్యాంక్ యూ చేద్దాం. నా భర్తను మార్చినందుకు థ్యాంక్ యూ జీసస్, నా అప్పును తీర్చినందుకు థ్యాంక్ యూ జీసస్, నా వివాహం జరిగించినందుకు థ్యాంక్ యూ జీసస్, నా జీవితం ప్రతి సమస్యను పరిష్కరించినందుకు థ్యాంక్ యూ జీసస్, నాకు కావాల్సిన సర్వ సమృద్ధి ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్, నాకు కలిగినవన్నీ కూడా నా ప్రభా నూరంతం చేసినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీ సన్నిధి ప్రతి వారు అనుభవింపజేస్తావు, నీ ఆత్మ చేత ప్రతి వారిని నింపావు. ఈ ఆన్లైన్ అంతలో తోడుగా ఉన్నాను తండ్రి, నీ శక్తి చేత నింపబడ్డారు నా ప్రభా, నీ అభిషేకం చేత నింపబడ్డారు నా తండ్రి. మరోసారి మేమంతా కూడుకుని ఇటువంటి వాతావరణంలో మళ్ళీ అన్ని స్తుతించే భాగ్యం త్వరలోనే మాకు ఇస్తున్నందుకు నీకు వందనం చేస్తాను తండ్రి. ఇంకా అద్భుతమైనటువంటి జన్మతోటి అద్భుతమైనటువంటి పరిచయం చేసుకుంటూ అద్భుతమైనటువంటి రీతిలో ఆరాధించే భాగ్యం మాకు ఇస్తున్నందుకు నీకు వందనం చేస్తాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్. దూర ప్రదేశం నుంచి వచ్చిన వారు వెళ్తున్న ప్రయాణాలు తోడుకుండండి. మరిన ప్రభు ఎవరు ఏ సమస్యలతో వచ్చారో అన్ని పరిష్కరించినందుకు నీకు వందనం చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభు నీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం 1 minute. ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన మీకు ఎలాగ అనిపించింది? మరి ఎవ్రీ మంత్ 4వ ఫ్రైడే మనం ఈ యొక్క కూడుకును కలిగి ఉండాలనుకుంటున్నాం. మరి సంపూర్ణ రాత్రి బాగున్నదా, లేకపోతే డే నైట్లకు మార్చిదరా, డే టైంలకు మార్చిదరా అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నాను. మరి ఏది కంఫర్ట్గా ఉంటుందో మరి మనందరం డిసైడ్ చేసుకుని దేవుని స్తుతించాలి, మనం దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మీరంతా డిసైడ్ చేసుకుని మరి త్వరలోనే మాకు చక్కటి వర్తమానం ఇచ్చినట్లయితే దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. మరి అలాగే డే టైంలో కూడా ఇది మంత్లీ వన్స్ పెట్టుకుందామా, ట్వైస్ పెట్టుకుందామా? ఇదంతా ఈజీగా అయ్యేటువంటి కార్యక్రమం కాదు. దీని రెంట్ 15,000 ఉంటుంది. మరి ఇంకా ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఇది చాలా ఈజీ అయ్యేటువంటి మాత్రం కాదు. కానీ దేవుడు సమకూర్పునిచ్చాడు, మరి దేవుడు సమస్తం సమకూర్పునిచ్చాడు కాబట్టి ఇదంతా కూడా మనం జరిగించగలుగుతున్నాం. దయచేసి వెళ్ళిపోద్దు, ఆశీర్వాదం ఇవ్వలేదు నేను ఇంకాను. లాస్ట్ 1 minute ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళండి. మీరు ఇల్లంతా చక్కబెట్టి తాళం వేయకుండా వెళ్ళిపోతే గందరగోళం జరుగుతుంది. కాబట్టి లాక్ పడలేదు ఇంకా, ఫైనల్ లాక్ ఆశీర్వాదపు లాక్ జస్ట్ వేస్తాం 1 minute. సో ఒకవేళ మీకు ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు కలిగినట్లయితే, ఏదైనా ఫెసిలిటీస్ విషయంలో కానీ, ఏదైనా వాటర్ కానీ, టీ కానీ, ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగినట్లయితే దయచేసి ప్రేమపూర్వకంగా మన్నించాలి. మరి మళ్ళీ మనం అంతా కలిసి ప్రార్థించాలి. ఖచ్చితంగా ప్రతి నెల ప్రతిసారి అటెండ్ అవ్వండి. ప్రభు మనకు అనుకూలత ఇచ్చినట్లయితే మంత్లీ 2 meetings పెట్టుకుందాం, 3 meetings 4 meetings అలా పెంచుకుంటూ వెళ్దాం. దేవుని నామమును మహిమపడదాం. ఆ సిస్టర్ రజిత్ దగ్గర చూడండి ఎంతమందిని లాక్కొచ్చారు. హల్లెలూయా. అది దేవుడు పరలోక వెలుగు ఇవ్వడతాడండి. ఇదే ఎంతమంది ఆత్మను తీసుకొచ్చావు. అంతేకాని నీకు ఎన్ని చీరలు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి, ఏం అడగడు దేవుడు. ఏమి లెక్కలోకి రావు. ఎంతమందిని దేవుని వైపు నడిపించావు, ఎంతమందిని దేవుని తీసుకొచ్చావు, ఇది చాలా ఇంపార్టెంట్. సరే, మరి అందరూ సమయం అయింది కాబట్టి 5 నిమిషాలు ఉంది ఇంకా. నేను 5 అన్నాను కదా, 4:54 అయింది. ఖచ్చితంగా మనం టైం అంటే టైం ఎప్పుడు క్రాస్ అవ్వను, ముందే ముగిస్తాను. అలాగే మనం ముగించేద్దాం. మరి చాలామంది లైవ్లో కూడా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా లైవ్లో ఉంటే చాలామంది అయ్యేటువంటి వారు వాళ్ళ వీళ్ళ కలిసి మనకు వేలల్లోనే ఉన్నారు. దేవుడు చాలా అద్భుతం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాద ప్రార్థన ముగించుకుందాం.
కళ్ళు మూసుకోండి. స్తోత్రం దేవా, ఇదిగో మొట్టమొదటిసారి హైదరాబాద్లో సంపూర్ణ రాత్రి ప్రార్థన సంపూర్ణంగా దిగ్విజయంగా జరిగించడానికి కృప చూపించావు. నీకే వందనాలు దేవా. ఒక కార్యం చేయడానికి ఆ కార్యం అప్పగించేవాడు నీవే, చేసే సామర్థ్యం ఇచ్చేవాడు నీవే. అద్భుతం చేసావు. మేము అడుగు ఊహించేటువంటి గొప్ప కార్యం చేసావు. ఇదిగోన ప్రభు, అనేక మందిని అనేక ప్రాంతాల నుంచి ఎవరైతే ఉండాలో వారిని ఇక్కడ తీసుకొని వచ్చావు, ఎవరైతే నీ ప్రణాళికలో ఉన్నారో వారిని తీసుకొని వచ్చావు. నీకు వందనాలు. మరి వచ్చిన వారు ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు నా ప్రభు. వారి జీవితంలో ఏదైతే ఆశించారో అదాలని పొందుకున్నారని నమ్ముతున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అటువంటి సాక్ష్యం వారి ద్వారా వినిపించినందుకు నీకు వందనం చెల్లిస్తూ నా ప్రభు, వారు వేల్చిన ప్రయాణంలో తోడుగుండి నీ దేవతను కావలించి క్షేమకరంగా గృహం చేర్చి మన ప్రభు ఆశీర్వాదాల పంటను వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే మరి హెల్ప్ చేశారో, ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నా ప్రభు శ్రమ పడ్డారో అన్నీ చూసావు. మేము మనుషులు, మేము ప్రతిఫలం ఇవ్వలేం, కానీ నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రతి వారికి వారికి కావాల్సిన ప్రతిఫలాలు నువ్వు ఇచ్చినందుకు వందనం తెలుస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికి సిగ్గేసిన మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యుడి సహవాసము సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.